హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశు రెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా ఇలా సింపుల్గా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటాయి, మనకు క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చాలా లోపలంతా కూడా సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, సూపర్ టేస్ట్ ఉంటాయి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ అయితే వేసుకోండి. 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని ఇదైతే కొంచెం పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. చూసారా, అది ఎంత మిక్సీ పడినా మనకైతే కొంచెం గరుకుగానే ఉంటుంది. అలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక పెద్ద ఆలుగడ్డ అయితే తీసుకొని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. చిన్న ఆలుగడ్డలు అయితే 2 వేసుకోండి, పెద్ద ఆలుగడ్డ అయితే 1 వేసుకోండి, సరిపోతుంది. నేనైతే ఇలా పెద్ద ఆలు తీసుకున్నాను. అవైతే ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఒకేసారి వాటర్ యాడ్ చేయడం వల్ల మనకు మిక్సీ పడుతుంటే పొటాటో ముక్కలు అనేవి తొందరగా మెత్తగా మిక్సీ కావన్నమాట. అందుకే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఎక్కడ కూడా పొటాటో ముక్కలు అనేవి లేకుండా ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకొని ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో అయితే కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల మనకు కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది. మనం ఆలుగడ్డ అయితే కట్ చేసుకొని వేసుకున్నాం కదా, వెంటనే కలర్ చేంజ్ అవుతుంది అనమాట. అలా కలర్ చేంజ్ కాకుండా మనమైతే టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఈ లోపైతే ఇందులోకి కావాల్సినవన్నీ కూడా కట్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో అయితే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం చిన్న టమాటాలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. మీకు కావాలంటే ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు. క్యాప్సికమ్ అవి ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఉన్నవి వేసాను, మీ దగ్గర ఏవి ఉంటే అవి అయితే వేసుకొని ఇలా మంచిగా కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా అంతా కలిసిన తర్వాత గ్యాస్ స్టవ్ మీద ఒక కడాయి, ఇలా రౌండ్గా ఉండే కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక 2 గంటలు అయితే వేసుకొని మూత పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చూసారా, ఇలా మంచిగా ఉడికిపోతుంది అనమాట. సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి, ఎందుకంటే లోపల వరకు కుక్ అవుతుంది. ఇలా ఒకసారి మనం చుట్టూ అంతా కూడా ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇలా చుట్టూ అంతా ఒకసారి ఇలా అన్న తర్వాత తిప్పి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా 1 సైడ్ మంచిగా వేగిన తర్వాత ఇంకో సైడ్ కూడా అదే విధంగా వేగేంత వరకు అయితే వేయించుకోవాలి. చూసారా, క్రిస్పీగా వస్తుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, తొందరగా అవుతుంది అనమాట. అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ స్నాక్ అయితే. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇంకా నేను ఇలా వెడల్పాటి కడాయిలో కూడా వేసుకుంటున్నాను. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా కొంచెం వెడల్పాటి ఇలా వేసుకోవాలన్నమాట. ఒక 3-4 గంటలు అయితే వేసుకోవచ్చు. బన్ దోశ అనొచ్చు, లేదంటే నార్మల్గా దిబ్బ రొట్టెలాగా ఉంటుందన్నమాట. పైనంతా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. చూసారా, ఎంత బాగుందో, చూడడానికి అయితే టెంప్టింగ్గా ఉంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. టమాటా చట్నీతోనైనా లేదంటే పల్లి చట్నీతోనైనా తినొచ్చు. ఇవైతే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. చూసారా, ఫైనల్గా పిల్లలకి స్నాక్స్ అయితే అప్పటికప్పుడు చేసుకునే విధంగా రెడీ అయిపోయింది. లోపల సాఫ్ట్గా, పైన క్రంచీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి.